అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. కుబేరుడు పుత్రిక వాసవి కన్యకా పరమేశ్వరి. ఆనాటి కుబేరుడే ఈనాటి కుసుమశ్రేష్ఠి. పూర్వం అవంతి నగరం అనే క్షేత్రంలో గుణానిధి అనే ఒక మహాభక్తుడుండేవాడు. అతను తన జీవిత కాలంలో సహస్ర యజ్ఞాలు చేసిన కారణంగా అతనికి యజ్ఞదత్తుడు అనే పేరు కూడా స్థిరంగా వచ్చింది. ఇలా కొంతకాలం గడిచినప్పుడు ఈ సహస్ర యజ్ఞాలు పుణ్యఫలం కారణం చేత పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఓ యజ్ఞదత్త, ఏదైనా వరం కోరుకోవయ్యా అనగానే యజ్ఞదత్తుడు నమస్కరించి, పరమేశ్వర, నేను మహాధనవంతుడిగా వెలసిల్లాలి, దేవాది దేవులకు కూడా నేనే ధనమిచ్చేనంత గొప్ప స్థాయిగా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. శివుడు తథాస్తు అనేశాడు. ఆ యజ్ఞదత్తుడు మరుసటి జన్మలో కుబేరుడుగా జన్మించాడు. అతను పుట్టిన నాటి నుంచి ఈ కుబేరుడు తన పూర్వజన్మ సంస్కారం వలన బ్రహ్మచర్య నిష్ఠతో అనేక వ్రతాలు, పరమేశ్వరుడికి యజ్ఞాలు చేస్తూ వచ్చాడు. పరమేశ్వరుడికి ప్రియ భక్తుడిగా ఆ చిరకాలంలోని పేరు తెచ్చుకున్నాడు. అలా కొంతకాలం తర్వాత పరమేశ్వరుడు పార్వతిని వివాహం చేసుకునే సమయంలో ప్రత్యేకంగా శివుడు కుబేరుణ్ణి పెళ్లికి ఆహ్వానించాడు. అప్పుడు కుబేరుడు కైలాసానికి వెళ్ళగానే అక్కడ నవవధువుగా ఉన్న పార్వతిని పిలిచిన శివుడు, ఓ పార్వతి, ఇతని పేరు కుబేరుడు, వ్రతనిష్ఠాగరిష్ఠుడు, యజ్ఞయాగాల్లో గొప్పవాడు, నాకు ప్రియ భక్తుడు అంటూ పరిచయం చేశాడు. ఆ పార్వతీదేవి కూడా మహాభక్తుడైన కుబేరుని ఆశీర్వచనం పూర్వకంగా చూస్తూ ఉండగా అప్పుడు కుబేరుడు పార్వతిని తదేకంగా చూస్తూ తన మనసులోనే భక్తితో ఇలా అనుకుంటున్నాడు, ఆహా, ఈ పార్వతికి కన్నా ఆ పర్వతరాజు ఎంత గొప్పవాడో కదా. ఈ పార్వతిని ఆ పరమేశ్వరునికిచ్చి కాళ్ళు కడిగి కన్యాదాన ఫలితాన్ని పర్వతరాజు పొందగలిగాడు కదా. నాకే గాని ఈ పార్వతి పుత్రికాయి పుట్టుంటే పరమేశ్వరునికిచ్చి వివాహం చేసి పరమేశ్వరునికే మామగారు అయ్యుండేవాణ్ణి కదా. ఆహా, ఎంతటి అదృష్టవంతుడు ఆ పర్వతరాజు. నాకు ఈ అదృష్టం ఈ జన్మలో లేకపోయిందే అని మనసులో అనుకుంటున్నాడు. అది గమనించిన పరమేశ్వరుడు ఈ బ్రహ్మచారి కుబేరుని మనసుని అపార్థం చేసుకొని మహా కోపాద్రేక్తుడై, ఓ ఈ కుబేర, నీ బ్రహ్మచారి బుద్ధిని ఎలా పోగొట్టుకుంటావు? నా కాబోయే భార్య అయిన పార్వతిని ఓరకంటతో చూస్తావా? నీకు మెల్లకన్ను వచ్చుగాక, నీవు తక్షణం యమపూరికి చేరుదవుగాక అంటూ ఆవేశంతో శపించేశాడు శివుడు. తేరుకున్న కుబేరుడు, పరమేశ్వర, పరమేశ్వర, శాంతి శాంతి, శాంతించండి. ఎందుకు స్వామి మీకింత ఆవేశం? నేను పార్వతిని పుత్రిక భావంతో చూశాను, అంతే పరమేశ్వర అని పార్వతీ పరమేశ్వరుల పాదాలపై సాష్టాంగ నమస్కారము చేశాడు కుబేరుడు. అప్పుడు పరమేశ్వరుడు శాంతించి, ఓ కుబేరా, నీకు మెల్లకన్ను వస్తుందన్నాను కనుక నీవు ఈ రోజు నుంచి మెల్లకన్నుతో అదృష్టవంతుడై వెలసిల్లేదవుగాక. నా శాపంలో యమపూరిలో బాధపడతావని నేను చెప్పలేదు కదా అంటూ వెంటనే యమధర్మరాజును ఆహ్వానించాడు శివుడు. ఆ యమధర్మరాజుతో జరిగిన కథంతా చెప్పి, ఈ కుబేరుని కొంత సమయం, కొన్ని క్షణాల పాటు నీ యమలోకానికి తీసుకెళ్లి పూజించు అంటూ యముని వెంటే పంపించాడు శివుడు. ఆ యమధర్మరాజు కుబేరుని అతిథి మర్యాదలతో తన యమలోకానికి తీసుకువచ్చి తన ఆసనం ప్రక్కనే ఉచితాసనం వేసి కూర్చొండబెట్టి మహాబ్రహ్మచారి అయిన కుబేరుణ్ణి పూజించి, మహానుభావ, ఇంతటి గొప్ప మహావ్రతనిష్ఠులైన మీరు నా కుమార్తె అయిన చిత్రరేఖను ధర్మపత్నిగా స్వీకరించండి అని తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు యముడు. అలా ఆ నూతన దంపతులిద్దరిని ఆ యమధర్మరాజు మళ్ళీ పరమేశ్వరుని దగ్గరికి తీసుకువచ్చి, చూసావటయ్యా పరమేశ్వర, నీవు ఆ కుబేరుని బ్రహ్మచారిగా నా దగ్గరికి పంపావు. ఇప్పుడు నేను ఇతన్ని గృహస్థునిగా చేసి నీకు తిరిగి అందిస్తున్నాను అని నమస్కరించాడు యముడు. అప్పుడు పరమేశ్వరుడు మహత్ ఆనందం చెంది నూతన వధూవరులైన కుబేరుడు చిత్రరేఖ దంపతులను ఆశీర్వదించి, ఏమయ్యా కుబేరా, నీ అలకపోవటానికి అలకాపూరి అనే పేరుతో ఒక రాజ్యాన్ని నీకు ఏర్పాటు చేశాను. నీవు అలకాపూరిని చక్కగా పాలించుకో. నా కైలాసంలో నీవు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టు. నీవు చిరకాలంగా నా ఆస్థానంలో ఉండేదవుగాక అని వరమిచ్చి ఆశీర్వదించాడు మహాశివుడు. అలా కొంతకాలానికి కుబేరునుకు చిత్రరేఖ దంపతులకు నల్ల కుబేరుడు, మణిగ్రీవుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు. వీరే తదుపరి కాలంలో యక్షకన్యల శాపం కారణంగా శ్రీకృష్ణుని నందగోపాలంలో మద్ది చెట్లుగా అయినారు. యశోదమ్మ బాలకృష్ణుని రోటికి కట్టినప్పుడు కృష్ణుడు ఆ రోటితో వీరి ఇరువురికి శాప విమోచనం కలిగించాడు. మరి కొంతకాలమునకు కుబేరునుకు ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. వారికి అనుపమ, నిరుపమ, మనోరమ అనే పేర్లను శివపార్వతులు నామకరణం చేశారు. ఈ శుభ సమయంలో విచారంతో ఉన్న కుబేరుణ్ణి చూసిన పార్వతీదేవి, నాయనా కుబేరా, ఈ ఆనంద సమయమున నీకేలా ఈ బేలతనము? ఎందుకు నువ్వు విచారంగా ఉన్నావు అని అడిగింది. అప్పుడు కుబేరుడు ఇలా అన్నాడు, అమ్మ, నేను ఎంత ధనాధిపతినైనను నా అమితమైన ధనంతో
శ్రీనివాసునికి అప్పు ఇవ్వగలిగినంత శక్తి ఉన్నాను. పార్వతి అయిన నిన్ను పుత్రికగా పెంచలేకపోయాను కదా. నాకెప్పటి నుంచో నిన్ను నా పుత్రికగా జన్మింప చేసుకోవాలని కోరికగా ఉందమ్మా. ఎప్పుడు నన్ను అనుగ్రహిస్తావు అని ప్రార్థించాడు కుబేరుడు. అప్పుడు ఆ పార్వతీమాత, నాయనా, నీవు యక్షుడువైన కారణంగా నీకు ఈ జన్మలో ఆ అవకాశం లేదు. నీవు మరు జన్మలో పెనుగొండ అనే మహానగరంలో 18 నగరాలకు ప్రభువుగా ఆర్యవైశ్యుడైన కుసుమశ్రేష్ఠిగా జన్మించు. పుత్రకామేష్టి అనే యజ్ఞాన్ని ఆచరించు. నీ కోరిక ప్రకారంగా నేనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో కలియుగంలో నీకు పుత్రికగా అవతరించేదనుగాక. తథాస్తు అంటూ వరమిచ్చింది. ఆ వెంటనే పరమేశ్వరుడు కూడా కుబేరునితో, భక్తులు ఎవరైతే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరిస్తారో వారింట్లో శ్రీ లక్ష్మీ కుబేరల ఆశీర్వచనంతో అధిక సిరి సంపదలతో తూగేదరుగాక. తథాస్తు అని ఆశీర్వదించాడు. అలా ఆనాటి కుబేరుడే నేడు కుసుమశ్రేష్ఠిగా పెనుగొండలో జన్మించాడు. ఆయనకు పుత్రికగా పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిగా అవతరించడానికి గల కారణం. నమస్కారం.